అయితే ఇప్పుడు మనం ఫ్రాంక్‌గా మాట్లాడుకుందాము. మీకెందుకు కోపం సడెన్‌గా వస్తుంది అని, లేకపోతే గనక తొందరగా ఏదన్నా మీ ముందర ఏదన్నా మీకు నచ్చనిది జరిగితే గనక అది ఎక్స్‌ప్రెస్ చేసేస్తారు. ముక్కుసూటి మనిషి అని చెప్పచ్చా? అవునవునండి. సో, ఎందుకని దాని వల్ల కూడా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ అంటే చేశారు నాకు అనేది కూడా ముక్కు విన్నాను నేను. చాలా షార్ప్‌గా ఉంటదంటారు కదా! రైట్. అట్లొచ్చిందేమో తెలీదని. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, నేను కొన్ని అనుకుంటా అండి. నాకు మీరు గౌరవించకపోయినా పర్లా. నన్ను పట్టించుకోకపోయినా పర్లా. కానీ నన్ను అవమానించాలి, ఒక ఎగతాళిగా మాట్లాడి, ఎదుటి వాళ్ళలో చాలా చులకనగా చూశారనుకోండి, చూస్తాను. అది కంటిన్యూ అవుతుందనుకోండి, ఇక బేర్ చేయొద్దు, ఐ హావ్ టు కంట్రోల్ అని చెప్పేసి ఓపెన్‌గా చెప్పేస్తాను. ఇది జరిగిన సందర్భం ఏది? ఎక్కువగా ప్రతిరోజు బాధపడిన జరుగుతానే ఉంటాయండి నాకు. ప్రతిరోజు ఏదో ఎవరితోనో ఒకటి ఒకరితోనో జరుగుతానే ఉంటుంది. జరుగుతుంది. అంటే కంట్రోల్ ఉంటాను నేనసలు. యాక్చువల్‌గా లొకేషన్‌లో కూడా చాలా సార్లు ఇబ్బందికరంగా ఉంటది. 99% ఓపికతో ఉంటానండి. అంటే ఏం ఇబ్బందులంటారు? చాలా ఉంటాయి. నేను ఒకసారి ఒక సీరియల్‌కి ఒక హాఫ్ అన్ అవర్‌లో 9:30కి వస్తానని 10కి వస్తానని చెప్పాను. మధ్యలో కారు చెడిపోవటం వల్ల కారు పక్కన పెట్టి వెళ్ళటానికి ఒక 45 మినిట్స్ పట్టింది. హ్మ్. ఫోన్ చేసి నాకు లేట్ అవుతుంది, కారు ఇబ్బందిగా ఉంది, ఆటో దొరకలేదని చెప్పినా కూడా, ఆ కో డైరెక్టరు నా మీద డైరెక్టర్ గారికి నెగెటివ్ చెప్పాడండి. హ్మ్. హ్మ్. 'నాగపంచమి' అనే సీరియల్. ఓహ్! ఈటీవీ. అహా! జెమినీ. జీటీవీ. జీటీవీ. ఇది మా కట్ టీవీ. చేసుకోండి. మా ఓకే. మా టీవీయా? నాగపంచమి అనేది మా టీవీ నుంచా? అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు. అచ్చా! అచ్చా! సో, నేనన్నాను సారీ అండి, అదే వచ్చాను. నేను రెడీ, రెడీ అని చెప్పేసాను. ఇంత వయసొచ్చింది, మీరు ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదండీ అని డైరెక్టర్ అన్నాడు. మీకు సెన్స్ ఉండాలా? నాకు సెన్స్ ఉండాలా? అని నేను రివర్స్ అయిపోయాను ఇమ్మీడియేట్‌లీ. హ్మ్. 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 ఎవడో కో డైరెక్టర్ అనేవాడు మీకు మిస్‌గైడ్ చేసేసి మీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేనెందుకు ఇది చేస్తాను? నేను 10:30కి వస్తాను, 10:15కి వస్తానన్నాను. 10:45 అయింది. చెప్పాను. ఆటో దొరకలేదు, కారు చెడిపోయిందని. ఆ మాత్రం ఇది లేదా మీకు? అని నేను ఇమ్మీడియేట్‌లీ నేను చేయట్లేదండి రేపటి నుంచి అని మానేసాను. హ్మ్. మరి దానివల్ల వేరే సీరియల్స్ పైన కూడా ప్రభావం పడుతుంది కదా! ఈ పోనీయండి. మధ్య కాలంలో పోనీయండి. నా సీరియల్స్ తప్పేముందో చెప్పండి. నిజంగా మిగిలినాళ్ళు కూడా ఆలోచనా పరులు. వాళ్ళకి ఆలోచన ఉంది. అతను ఎంత సిన్సియర్‌గా ఉంటాడు, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటాడు, ఎంత స్టేబుల్ ఇది ఉంటుంది, ఎంత అంటే మనస్ఫూర్తిగా యాక్ట్ చేస్తాడనేది వాళ్ళకి తెలిసినప్పుడు, హ్మ్. హ్మ్. నన్ను పెట్టుకోలేదనుకోండి, వాళ్ళు దురదృష్టవంతులు. హ్మ్. హ్మ్. వాళ్ళ దురదృష్టవంతులు. అంటే నన్ను నాతో క్యారెక్టర్ చేయించలేని అసమర్థత వాళ్ళలో ఉందని నేను అనుకుంటాను. రైట్. ఆ చేతకాంతనం అనుకుంటా నేనైతే. హ్మ్. అసలు బ్రహ్మాండమైన ఆర్టిస్టులు ఉన్నారు మన తెలుగులో. హ్మ్. అద్భుతంగా చేస్తారు. ఎటువంటి క్యారెక్టర్ అయినా చేస్తారు. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఎంతైనా మరి ఇబ్బంది ఎందుకు సరైన ఆఫర్స్ రావట్లేదు? ఎందుకు వాళ్ళని ఉపయోగించుకోవట్లేదు? ఏం లేదు. జీవితంలో నటించి, అక్కడ సినిమాల్లో నటించి ఎందుకండి ఆ లైఫ్? హ్మ్. హ్మ్. కనీసం మామూలుగా బయట లైఫ్‌లో అన్నా నీతి నిజాయితీగా ఉన్నాం. ఇక్కడ కూడా వచ్చేసి కాకాలు పట్టేసి పార్టీలిచ్చి అదొకటిను. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే సీరియల్స్‌లో ఈ రిటైర్డ్ పీపుల్ వస్తున్నారు. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు యూఎస్‌లో సెటిల్ అవుతారు. వాళ్ళకి టైమ్ పాస్ అవ్వట్ల. వాళ్ళు రావటం వల్ల రియల్‌గా దీంట్లో ప్రొఫెషనల్‌గా వర్క్ చేసే వాళ్ళకి వర్క్ దొరకట్లేదండి. అంటే ప్రొఫెషనల్‌గా అంటే ఎలా కన్సిడర్ ఫుల్ టైమ్ చేస్తారు? దీని మీద నేను ఇంకా వేరే సోర్సెస్ ఏమి లేవు. హ్మ్. నేను హ్మ్. ఫుల్ టైమ్ ప్రొఫెషనల్‌గానంటే నేను యాక్టింగ్ తప్పితే నాకు వేరే లోకం తెలీదండి. హ్మ్. నాకు యాక్టింగ్‌లో డబ్బులొస్తేనే నేను బ్రతుకుతాను, నా ఫ్యామిలీని బ్రతికిస్తాను అనేవాళ్ళు ప్రొఫెషనల్ కదా! వాళ్ళకి పెన్షన్‌లొస్తాయి. వాళ్ళు రావద్దని నేను అంటలా. వాళ్ళ వల్ల ఏమవుతుందనంటే, సార్ మీరు డబ్బులిచ్చినా ఇయ్యకపోయినా గానీ మీరు వేషం ఇస్తే చాలని చెప్పేసి వాళ్ళు నటనొచ్చినా రాకపోయినా వాళ్ళకిస్తున్నారండి. హ్మ్. మనుషులు బాగానే ఉంటారు. అందరూ ఒకేలాగా ఉంటారు. క్యారెక్టర్ ఫిట్‌నెస్ ఉంటుంది. మిగిలిన యాక్టింగ్ కూడా రావాలి కదా! హ్మ్. హ్మ్. అక్కడ మాకు ప్రొఫెషనల్‌గా చేసే వాళ్ళకి చాలా దెబ్బ పడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు వచ్చినాళ్ళు ఇట్లా ఆళ్ళు రావద్దని మేమంటలా. ఆళ్ళ వల్ల మాకు చాలా, చాలా అవకాశాలు మిస్ అవుతున్నాయి. అయితే మరి మీరిప్పుడు మన తెలుగు వాళ్ళని అంటున్నారా? లేకపోతే బయట భాషల నుంచి కూడా తీసుకొనొచ్చి ఎంతో మందిని ఉపయోగిస్తున్నారు కదా! ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఏదైనా చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ దీన్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు అవకాశం ఉండి బాగా చేయగలిగి, కోఆపరేట్ చేసి అన్ని విధాలా ఉన్న వాళ్ళని కూడా ఉపయోగించుకోకుండా, వాళ్ళకి డైలాగు బాంబే నుంచి వచ్చారు. హిందీ వాళ్ళకి డైలాగు తెలుగు రాదు. తెలుగు డైలాగు చెప్పలేరు. హ్మ్. అయినా గాని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో కష్టపడతారు. వాళ్ళకు అసిస్టెంట్స్, మేకప్ మెన్, హెయిర్ డ్రెస్సర్ ఇంతమందిని పెడతారు.
నాకు అసిస్టెంట్ కూడా ఇవ్వరండి ఒక్కొక్కసారి. అవును, మీలాగా పెద్ద ఆర్టిస్టులు కూడా నిజంగానే చాలా ఇబ్బంది పడుతూ ఇబ్బంది ఉంటారు. పడుతుంటారు. అండ్ వాళ్ళకి అంతంత ఏంటి పర్ డే రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు మినిమం మీకు కనీసం అని అంటే కూడా ఇవ్వటానికి వాళ్ళ వాళ్ళు మేకప్ మ్యాన్ కి ఎంత ఇస్తారో అంత కూడా ఇవ్వట్లేదు. ఇవ్వట్లేదు. మరి దీని Hair గురించి dresser- ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు వస్తారు? నేను అడిగాను అనుకోండి, నేను అందరికి శత్రువుని అవుతున్నాను. చాలా మందిని అడుగుతున్నారు ఏంటండి ఇది అని అంటే, నేను వాళ్ళందరికి శత్రువు అయ్యి రామకృష్ణకి కొంచెం నోటు దోలు ఎక్కువ, అతన్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి అన్నాను. వస్తుంది. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది నాకు కోపం ఏం లేదు, ఇట్లా చేస్తున్నారండి మాకు కూడా అవకాశాలు ఇవ్వచ్చు కదా అన్నాం అంటే అనుకోండి. ఇప్పుడు క్యారెక్టర్ కని పిలిచిన తర్వాత ఇప్పుడు మీలాంటి క్యారెక్టర్స్ హిందీలో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదనే స్టోరీ అంతా నడుస్తూ ఉంటుంది. అవును. వాళ్ళకు కూడా స్పెషల్ ఫోటో షూట్ చేస్తారు. వాళ్ళ మీద కూడా ఎంతో ఫ్లైట్ గార్మెంట్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి ఎంతో కేర్ తీసుకొని అవును. అద్భుతంగా అందంగా చూపిస్తారు. అలాంటిది మన దగ్గర సీరియల్స్ లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన మీదనే లీడ్ Serials ఉన్న అంటే కానీ సినిమాల్లో హెయిర్ కూడా స్టైలిస్ట్ అంతేనండి. కూడా ఉండరు. సినిమాల్లో కూడా అంతే. ఓకే. అందులో ఇంకోటి ఏంటంటే నేను ఒక విధంగా నేను ఐఎమ్ వెరీ లక్కీ అండి. నేను నా మనసులో అనుకున్న క్యారెక్టర్స్ అన్ని చేసేసానండి. వావ్. అది పెద్ద ఎన్టీ రామారావు గారు ఉన్నారు చూడండి. ఎన్టీ రామారావు గారు నాకు తెలిసి 400 క్యారెక్టర్లు చేశారండి. డిఫరెంట్ గెటప్స్ లో కానీ ఏదైనా కానీ 400 నుంచి 450 క్యారెక్టర్స్. అద్భుతం అండి. ప్రపంచంలో అన్ని వెరైటీ ఆఫ్ ఆయన తర్వాత ఒకళ్ళిద్దరు చేస్తుంటారేమో, బట్ నాకు కూడా టీవీ నుంచి నాకు మంచి అవకాశాలు వచ్చినాయి. ప్రతి క్యారెక్టర్ మేబీ నేను నేను అంత ఎస్టాబ్లిష్డ్ కాలేదు కాబట్టి నా ఐడెంటిఫికేషన్ తక్కువ కాబట్టి చాలా చులకనగా చూడొచ్చు అందరూ. బట్ నేను కొన్ని క్యారెక్టర్స్ బ్రహ్మాండంగా అద్భుతంగా చేసుకున్నానండి. ఇక్కడ ఏంటంటే డబ్బుండి మెయింటైన్ చేసి బిల్డప్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నాడు గొప్పవాడు కింద అనుకుంటారు, కానీ ఇన్నర్ టాలెంట్ ఉన్నప్పుడు ఎవరికి భయపడాల్సిన పని లేదండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ అంటే ఫస్ట్ నన్ను నేను ప్రేమించుకుంటే ప్రపంచం అంత అసలు నథింగ్ అండి. నన్ను నేను ఇష్టపడాలి ఫస్ట్, అందుకని నన్ను నేను ఇష్టపడతాను. రైట్. అయితే ఇప్పుడు మీరు మంజులా నాయుడు గారితో అప్పుడు రుద్రాగాలు చేశారు, తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు? ఎందుకు రాలేదు మంజులా నాయుడు గారి ప్రొడక్షన్ లో? మీరు ఎందుకు అంటే వాళ్ళకి అంటే ఒకటండి, నేను వెళ్ళి కాకాబట్టను, వాళ్ళు పిలిచారంటే వెళ్తాను, అడ్జస్ట్ చేసుకుంటాను. వాళ్ళ తర్వాత వేరే అంటే కొన్ని చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయండి. అదే ఇందాక చెప్పాను కదా, నేను నటించలేను, బట్ దే ఆర్ వెరీ గుడ్ అండి. మంజులా నాయుడు గారు అసలు వండర్ఫుల్ అన్నమాట. వెరీ గుడ్ హ్యూమన్. అసలు ఎంత వండర్ఫుల్ అంటే అంటే హైలీ నాలెడ్జబుల్, అంటే బాగా చదువుకున్న వాళ్ళు. అసలు నవల్స్ ఎన్ని వందల నవల్స్ చదివారంటే వాళ్ళు. మంజులా నాయుడు గారు కానీ, బిందు నాయుడు గారు, జిష్ణు గారు, వీళ్ళంతా దే ఆర్ వండర్ఫుల్ అండి. నాకు అనుకోకుండా దాంట్లో క్యారెక్టర్ వచ్చింది. ఇక చిన్న చిన్న ఇన్సిడెంట్స్, కొంతమంది నేను చేస్తామంటాం, ఇట్లాంటివి రావటం, అదంతా అది నేను చాలా మందిని కాకబట్టి ఉంటే అది నా లైఫ్ వేరేలాగా ఉండేది. రైట్. అయితే అప్పుడు ఆ సీరియల్లో మీతో పాటు నటించిన రాజీవ్ కనకాల గారు కానీ, లేకపోతే శృతి గారు కానీ, ఇంకా సమీర్ కానీ, వీళ్ళందరూ కొంచెం, సమీర్ గారు కూడా ఇప్పుడు అంత మూవీస్ లో పెద్దగా కనిపించట్లేదు, కానీ వీళ్ళందరూ ఒక ఫేజ్ లో బాగానే వెళ్తోంది వీళ్ళందరిది కూడా. రైట్. అయితే సీరియల్స్ పరంగా మీరు చేయట్లేదు, కానీ మూవీస్ వైజ్ మీరు చాలా బాగా. సీరియల్స్ నేను ఐ డిడ్ 100 సీరియల్స్ అండి. 100 సీరియల్స్. అదే చెప్తున్నాను కదా, సీరియల్స్ నేను అనుకున్నాయని చేశాను. 120 సీరియల్స్ చేశానండి. 60 డైలీ సీరియల్స్ చేశాను, ఒక 50 వీక్లీ సీరియల్స్ చేశాను. ఇక సింగిల్ ఎపిసోడ్స్ అని అట్లా రకరకాల డాన్స్ బ్యాలెలు చేశానండి. నేను క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను, అంటే నాట్ దట్ మచ్ అంటే ఎక్స్పర్టైజ్ ఇది కాలేదు, కానీ బట్ బేసిక్స్ నేర్చుకున్నాను. బేసిక్స్ నేర్చుకున్నారు. అంటే ఎక్కడ పర్ఫార్మెన్స్ తక్కువ.